రాజధాని నగరం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వనమే మనం, మనమే వనం అని పెద్దలు చెప్పిన మాటలను స్మరించుకుంటూ పర్యావరణ పరిరక్షణకే మన భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధానమంత్రి మలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి అని సూచిస్తూ ఆ తల్లులు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సీఎం కోరారు. కార్యక్రమం అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని. పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈ రోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదే విధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. ఈ రోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి. కేరళ రాష్ట్రం ఇప్పుడు పెను రాజకీయ భద్రతా వివాదంలో చిక్కుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన గూఢాచర్యం కేసులో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు అరెస్టుకు కొద్ది రోజుల ముందే ప్రభుత్వం ఖర్చులతో రాచమర్యాదలు చేసి రాష్ట్రమంతా విహారయాత్ర చేయించిందన్న వార్త పినివర విజయన్ ప్రభుత్వాన్ని నిలువుగా కుదిపేస్తోంది. పర్యటన సమాచారం ముసుగులో పాకిస్తాన్ గూఢాచారికి ఎర్ర తివాచి ప్రచారించుతూ పరీక్షలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుండటంతో పర్యాటక శాఖతో పాటు ప్రభుత్వం కూడా తీవ్ర ఇరకాటంలో పడింది. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితురాలు. దేశాలు తిరుగుతూ వ్లాగ్ చేస్తూ ఉంటుంది. అయితే పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని చేరవేస్తుందన్న పక్కా ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థలు ఆమెను మే నెలలో అరెస్ట్ చేశాయి. ఈ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ ఉదాంతంలో కేరళ ప్రభుత్వ పాత్ర ఉందని తాజాగా వెలుగులోకి రావడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది. సమాచార హక్కు కోసం చట్టం ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం జ్యోతి మల్హోత్రా అరెస్టుకు కేవలం నెల రోజుల ముందే ఏప్రిల్లో ఆమె కేరళలో అధికారిక పర్యటన చేసింది. ఈ పర్యటనకు అయ్యే విమాన టికెట్లు, 5 స్టార్ హోటళ్లకు బస, స్థానిక ప్రయాణాలు, భోజనం సహా సకల ఖర్చులతో కేరళ పర్యటన శాఖే భరించింది. రాష్ట్రంలో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన 41 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో జ్యోతి ఒకరు. ఈ పర్యటనలో భాగంగా జ్యోతి మల్హోత్రా కొచ్చి, పున్నూర్, అల్లప్పాజ, తిరువనంతపురం వంటి వ్యూహాత్మకంగా పర్యటకంగా కీలకమైన ప్రాంతాలన్నింటినీ సందర్శించారు. కేంద్ర నిఘా సంస్థలు ఇప్పుడు ఈ పర్యటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. పర్యాటకం ముసుగులో ఆమె కీలక ప్రాంతాల సమాచారాన్ని సేకరించి తన పాకిస్తానీకి హ్యాండర్లకు చేరవేసి ఉండవచ్చని బలంగా అనుభవిస్తున్నారు. ప్రభుత్వమే అధికారికంగా ఆహ్వానించడంతో ఆమెకు ఎక్కడా ఎలాంటి తనిఖీలు, అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభించింది. ఇది ప్రభుత్వ యంత్రాంగం, నిఘా వర్గాల ఘోర వైఫల్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వివాదంపై పర్యాటక శాఖ మంత్రి పిఏ మహమ్మద్ రియాన్ స్పందిస్తూ రాష్ట్రానికి మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించామన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ఈ వివాదంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. గూఢాచర్యానికి సహకరించిన ప్రభుత్వం తమది కాదు అని సమర్థించుకున్నారు. అయితే ప్రభుత్వం వాదనను ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇవి క్షమించరాని నేరమని, భద్రతా లోపమని ధ్వజమెత్తాయి.
ప్రభుత్వ కార్యకలాపాలకు పిలిచే వ్యక్తుల కనీస నేపథ్యాన్ని కూడా పరిశీలించలేనంత అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందా? ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. ముఖ్యమంత్రి దీనిపై పూర్తి బాధ్యత వహించి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని కాంగ్రెస్ నేత విడి సునియన్ డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రకోణం ఉందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మొత్తం మీద పర్యాటక ప్రచారం కోసం చేపట్టిన ఒక కార్యక్రమం ఇప్పుడు గూఢాచర్యం మరకతో రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.